అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో కామెడీ చేస్తాడో, అది సీరియసో కామెడో ఆయనకే తెలవాలి అది. నిజానికి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలి, కేసులు పెట్టాలి. మనం హైడ్రా దగ్గర చూసుకుంటూ వస్తున్నాం. ఈ బీఆర్ఎస్ వాళ్ళతోన తమాషా చేస్తుండే ఏందో. తమాషా ఎందుకు చేయాలి? బీఆర్ఎస్ వాళ్ళతోన తప్పు చేస్తే తీసుకుపోయి లోపల పడేయాలి. హైడ్రా విషయంలో ఏం చెప్పిండ్రు? మీ ఫామ్ హౌజులు మీరే గొడగొట్టుకోండి పోయి. వాళ్ళవి కూలగొట్టుకోవాలంట ఫామ్ హౌస్లు. తప్పుంటే మీరే కేసు పెట్టాలి, హైడ్రా మిషన్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి. వాళ్ళు కూలగొట్టమన్నారు, మీరు కూలగొట్టలే. హరీష్ రావు మీద ఏదో అన్నారు, మీ లెక్క చెప్తా అన్నారు. ఆయన్ని లెక్క చెప్పిండు, ఇప్పటిదాకా మళ్ళీ రెస్పాన్స్ లేదు. నిన్న రీసెంట్గా చేసిన కామెంట్స్ చూడండి ఒకసారి. ఒకవేళ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇచ్చిన అన్నిటి మీద విచారణకు, మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకల ఏడుపులు ఏడుస్తుంటాడు. పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో పోయి ఉందామా అని ఆయన ఏమనుకుంటున్నాడంటే, నిన్న పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరా ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలు పోయి వచ్చింది. అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. ఆ ఛాన్స్ ఒకవేళ తీసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీలా ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు జైలు పోయి వచ్చింది. ఆ ఛాన్స్ ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు కొట్టేసింది. ఆ ఫ్యామిలీలో ఉన్న పోటీని తట్టుకోలేక. కాబట్టి ఇట్లాంటి చిల్లర కనీసం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి. కానీ ఆమె అవుతుంది, ఆయన అవుతాడు అంటే అసలు ఈ ఛాన్స్ బీఆర్ఎస్కి ఎందుకు ఇస్తున్నది గవర్నమెంట్? బీఆర్ఎస్ వాళ్ళను వాళ్ళు విచారించుకోమని చెప్పిండ్రు, వాళ్ళు అరెస్ట్ చేసుకోమని చెప్పిండ్రు, వాళ్ళు ఫామ్ హౌస్ కూలగొట్టుకోమని చెప్పిండ్రు, ఏమైనా వేసుకోమని చెప్పారు. ఫ్రీడమ్ ఇచ్చేసిన రేవంత్ రెడ్డికి. మిగతా జనాలకు లేని ఫ్రీడమ్ బీఆర్ఎస్కి ఇస్తారు వీళ్ళు. మిగతా జనాలకేమో రాత్రి పోయి కూలగొట్టేసిండ్రు, వీళ్ళకేమో మేము కూలగొట్టాలని అడుగుతారు. ఇప్పుడు కేటీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? నాకున్న రిపోర్టు, నేను ఆర్టీఐసి తీసుకుంటే 6 కేసులు ఉన్నాయి. ఇప్పటికి 6 కేసెస్ ఉన్నాయి. ఈ కేసులు పెట్టడం కూడా ప్రజాస్వామ్యంలో, ప్రజాపాలనలో ఒక భాగం. గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపితే కేసు, ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన ఆరోపణలు అంట ఎండువావి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో, మేడిగడ్డ అనుమతి లేకుండా డ్రోన్ వాడారని అభియోగం. తర్వాత ముఖ్యమంత్రిని చీఫ్ మినిస్టర్ అన్నందుకు ఒక కేసు సైబాబాద్లో. మహారాష్ట్ర ఎన్నికలు, మూసీ ప్రాజెక్టుపై వ్యాఖ్యలు, ఉట్నూరు పోలీస్ స్టేషన్లో కేసు, సమావేశాలు నిరసనల మీద చార్మినార్ స్టేషన్లో కేసు. ఇన్ని కేసులు పెట్టిండ్రు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన ముఖ్యమంత్రి అవుతాడో, ప్రధానమంత్రి అవుతాడో, ఏం కాడో, ఏమవుతాడో అవన్నీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారా? అంటే మీ ఉద్దేశం పడి చూస్తే మీరు కేటీఆర్ని అరెస్ట్ చేయరు, ఇంకా కేటీఆర్ ఏం చేసినా నడుస్తుంది అన్నట్టున్నది మీ కథ. ఈడ అమిత్ షా మీద ఒక కేసు అయింది. ఎలక్షన్స్ టైం అయిపోయినాక ఉల్లంఘించారని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఓల్డ్ సిటీలో ఒక కేసు అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఢిల్లీకి పోయి వచ్చిండు. 27 సార్లు అయింది కదా ఇప్పటికి. మూడోసారి ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత ఆయన మీద కేసు ఎత్తేసింది పోలీస్ స్టేషన్లో. గవర్నమెంట్ ఎత్తేసింది కేసు అమిత్ షా మీద. అసలు ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు ఎత్తేస్తున్నారు? ఈ కేటీఆర్ మీద పెట్టిన కేసులన్నీ ఉత్తయ్యేనా? దాన్ని ఇంత కామెడీగా, ఎందుకంటే పోలీసులన్నా చట్టాలన్నా అందరికి గౌరవం ఉండాలి. ఆ కేసు పెట్టిరంటే ఆ కేసు మీద ఏదైనా ఉండాలి కదా. ఉత్తగా టైంపాస్ కేసులు, బెదిరించడానికి పెట్టే కేసులు ఉండకూడదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజ్యం అవతలను బెదిరించే ప్రయత్నం చేయకూడదు. మీరు బెదిరించే ప్రయత్నం చేస్తే అవతల పులి ఉంటుంది. మనం పులులను ఎప్పుడు బెదిరించవద్దు, వేసేయాలి, అట్లుండాలి. అరెస్ట్ అయిన వాళ్ళంతా సీఎం అవుతారు. ఆయన అరెస్ట్ అయ్యిండు కాబట్టి సీఎం అయ్యిండు, అంత ఒప్పుకుంటాడా? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు కదా. నేను కష్టపడ్డా కాంగ్రెస్ కోసం అని చెప్పుకుంటాడు ఆయన. మరి అట్లాంటప్పుడు కష్టపడే వాళ్ళంతా ముఖ్యమంత్రి అయినరా, అవుతారా, కాలేదా? ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు? మీరు ప్రతిపక్షం మీద పెట్టే కేసులను కూడా ఫాల్తు కేసులా? అట్లే అనుకోవాలి. మీరు మాట్లాడే మాటలను చూస్తే ఇవన్నీ ఫాల్తు కేసులు, ఉత్తగా టైంపాస్కు జనాలను డైవర్ట్ చేయనికే, రాజకీయాలను డైవర్ట్ చేయనికే, మీ మీద ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయనికే తప్ప మీ కేసులు దేనికి పనికిరాని కేసులు. అనవసరంగా పోలీసులు టైం వేస్ట్ చేస్తున్నారు, అనవసరంగా ఆ కోర్టులో అనవసరంగా కేసులు వేస్తున్నారు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఏదో ఒకటి పగడ్బందీగా ఉండాలి కదా. మీరు వాళ్ళని జైలు వేస్తాం, కేసీఆర్ని జైలు వేస్తాం, కేటీఆర్ని జైలు వేస్తామని ఎప్పుడో ఎలక్షన్స్ ముందర చెప్పారు. ఇప్పటిదాకా ఒక పర్ఫెక్ట్ కేసుని మీరు పుటప్ చేయగలిగినరా? ఒక పర్ఫెక్ట్ కేసుని ఏమైనా పెట్టగలిగినరా? ఎందుకు పెట్టలేకపోయారు? ఇది ఎవరి వైఫల్యం, ఎవరి ఫెయిల్యూర్? ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్. మీరు గవర్నమెంట్లోకి వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటిదాకా ఒక కేసు, ఎఫ్ఐఆర్ ఏం లేవు. మంచి కేసులు మీరు చాలా అయిపోయిన ఎలక్షన్స్ ముందర అవేం లేవు కేసులు.
అంటే మీరు చెప్పిన అబద్ధాలే అన్ని ఇట్లాంటి కేసులు. ఆయన ఎడమ పక్క నుంచి పోవండి, కుడి పక్క నుంచి పోండి కాబట్టి ఒక కేసు, ఆయన జెండా ఇక్కడ ఎగరేది అక్కడ ఎగరేమన్నాడు కాబట్టి ఒక కేసు, ఆడేదో మాట్లాడింది కాబట్టి ఒక కేసు. ఈ కేసులే అన్ని పిటి కేసులే తప్ప ఏం కేసులు ఉన్నాయి? ఈ ఈ ఈ రేస్ ఈ కార్ రేస్ అన్నారు, అది అటే పోయింది. గవర్నర్కి ఇచ్చారు, గవర్నరు అటార్నీ జనరల్ని అడిగిండు, న్యాయ సలహా పోయింది. ఇంకో కేసు వాళ్ళ ఫామ్ హౌస్లో, వాళ్ళ బామర్ది ఫామ్ హౌస్లో వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకున్నామో వాళ్ళు చెప్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్ చేస్తే మీరు అదేదో పెద్ద కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు దానిలో ఒక్కరు అరెస్ట్ కాలేదు. ఏమవుతుంది ఇది? అసలు ఎందుకు ఇదంతా దేనికోసం జరుగుతున్నది? కేటీఆర్ అరెస్ట్ కోసం జరుగుతున్నదా, లేకపోతే కేటీఆర్ అరెస్ట్ అనే పేరుతో మొత్తం డైవర్షన్ చేయడానికి, పాలిటిక్స్ అంతా డైవర్షన్ చేసి, జనాలంతా డైవర్షన్ చేసి, ఈ 6 గ్యారెంటీలు సంబంధం లేకుండా, అసలు జనాల సమస్యలతో సంబంధం లేకుండా బెదిరించనీకే చూసిన కేటీఆర్ మీద కేసు పెట్టారు కాబట్టి మిగతా వాళ్ళు ఎంతసేపు కేసు పెట్టాడు అని చెప్పి మిగతా ప్రశ్నించే వాళ్ళ మీద, మిగతా ప్రతిపక్షాల మీద, కింది స్థాయిలో ఉండే కార్యకర్తల మీద వాళ్ళందరినీ బెదిరించడానికి పెడుతున్న కేసులా ఇవి? దేనికోసం మాట్లాడుతున్నారు? అసలు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు అని ఎవరైనా మాట్లాడుతున్నారు. కింది స్థాయిలో కార్యకర్తల మీద కేసులు ఎత్తున్నాయి, పై స్థాయికి వస్తే నాయకుల మీద కేసులు ఎత్తున్నాయి, పై స్థాయిలో నేతల మీద కేసులు పెడుతున్నారు. మరి ఆ కేసులు ఉత్తుత్త కేసులేనా? అంత టైంపాస్ కేసులా? ప్రశ్నించేతల మీద మాత్రం కేసులు బరాబర్ పెడతారు. ఇక్కడ మాత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తే సీఎం అవుతారా కాబట్టి మేము అరెస్ట్ చేయం. అరెస్ట్ చేస్తారో చెయ్యరో మీ ఇష్టం. అరెస్ట్ చేయాలని ఎవడు ఆయన కోరుకుంటాడు? కేటీఆర్ మాత్రం అరెస్ట్ కావాలి, పోయి జైల్లో ఉండాలని కోరుకుంటారా? ఫ్యామిలీకి దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు. తప్పు చేసినప్పుడు జైలుకి ఒక తప్పదు. మీరు ఓడినోడు కేసులో చూసినాం. మీ బిడ్డ పెళ్ళి రేపు అనంగా మీరు ఆ పని చేసుకోకుండా, పందిరులు వేసుకోకుండా, పోయి ఏదో మురుగులు చేసుకుంటూ కూర్చోకుండా, ఏదో చుట్టాలకు కాలు కడుకోనికి నీళ్ళు ఇచ్చే పనిలో లేకుండా పోయి ఆడెవరినో కొనే ప్రయత్నం చేసినారు. పర్ఫెక్టే కదా? ఇది కోర్టులో కేసు నడుస్తుంది కదా, ఇంకా నడుస్తుంది కదా కేసు. ఆ వీడియోలను బయటకు వచ్చినాయి కదా. మీరు ఆయన ఫామ్ హౌస్ ఏదో లీజుకు తీసుకుని చెప్తారు. ఆ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తే కదా మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసింది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ కావాలి. మీరు అవతల వాళ్ళు తప్పు చేసిరో లేదో మీకు తెలియదు, కానీ ఎలక్షన్స్ ముందు ఆరోపణలు చేసినారు. అవి నిజమని నిరూపించలేక చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ ఆరోపణలు నిజమని నిరూపించాలి కదా. ఇప్పటిదాకా కేసే పెట్టలేదు, పైనంగా ఇట్లాంటి చీప్ జోక్స్ వేసుకొని నవ్వుతారు. అంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలు, అన్ని స్కీములతో పాటు ఇవన్నీ కూడా అబద్ధాలేనా? గత ప్రభుత్వంలో తప్పులే చేయకపోతే మీరు ఎందుకు చెప్పారు తప్పులు చేసినట్టు? తప్పులు చేస్తే కేసులు ఎందుకు కాలేదు? కేసులు పెడితే అరెస్ట్ చేస్తే సీఎం అవుతారని భయపడుతున్నారా మీరు? మళ్ళీ అదొకటి ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఈ జైలు ఏందో, కేసులు ఏందో, అందరూ జనాలతో ఆట ఆడుకుంటారని కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.